నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణ సంఘటన జరిగింది. మరి మైనర్ బాలిక 15 ఏళ్ళు 38 ఏళ్ల రవి. లాడ్జ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మరి బాలిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. మరి వీళ్ళిద్దరి అసలు ప్రేమ ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎలా పుట్టింది? అసలు లాడ్జ్‌లో ఎందుకు చనిపోయారు? ఏంటి అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఒకసారి ఆదిత్య, అసలు ఏం జరిగింది? కొత్తగూడెం భద్రాద్రిలో వీళ్ళిద్దరు ఎందుకు లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు? రైట్ వంశీ. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక లాడ్జ్ లో ఒక జంట అయితే బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలైతే తీసుకున్నారు. సో అతని పేరు రవి, ఇంకొక అమ్మాయి మైనర్ బాలిక. సో వీళ్ళిద్దరు కూడా పురుగుల మందు అయితే తాగి అక్కడ చనిపోవడం జరిగింది. అయితే అతను స్పాట్ లోనే చనిపోయాడు. అమ్మాయి మైనర్ బాలిక ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయిందని చెప్తున్నారు. అయితే ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వస్తే అతని పేరు రవి. అతనికి 38 సంవత్సరాలు. అతనికి మ్యారేజ్ అయింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనికి ఆ ఒక బంధువు అయిన ఒక అమ్మాయి బంధువుల ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి మైనర్ బాలిక 15 సంవత్సరాలని చెప్తున్నారు. అలా ఆ బంధువుల ద్వారా ఇంటికి వెళ్ళడం ద్వారా అలా పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అలా ఆ మైనర్ బాలికతో ఇతను రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిపోయింది. సో ఈ విధంగా మరొక వ్యక్తితో మా అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంది, ప్రేమలో ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియడంతో ఒకసారిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. అతని పైన ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 45 రోజుల పాటు అతనైతే జైల్లో ఉన్నాడు. అయితే రీసెంట్ గానే బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. అయితే చాలా రోజుల పాటు వాయిదాలు కూడా, అంటే ఆ పోక్సో కేసుకు సంబంధించి ఆ కోర్టు ఈ వ్యవహారాలు, ఆ వాయిదాలు ఇవన్నీ కూడా ఎగ్గొట్టి దిమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇలా ఇతను ఈ మొత్తం ఈ కేసు చుట్టూ తిరగాలని చెప్పేసి భావించాడు. మళ్ళీ ఇలా ప్రేమ సఫలమవుతుందో లేదో అన్న డౌట్స్ క్రియేట్ చేశారు. అలా అమ్మాయిని మభ్యపెట్టి లాడ్జ్‌కు తీసుకెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. అలా అక్కడ డిసైడ్ అయిపోయారు చనిపోదామని చెప్పేసి. మరి ఇద్దరు డిసైడ్ అయ్యారా, లేకుంటే ఇతనే పురుగుల మందు అమ్మాయికి కూడా కల్పించి చంపేశాడన్న యాంగిల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లేకుంటే ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడ్డారా అని చెప్పేసి కూడా చూడాలి. సో అలా వాళ్ళు ఒక లాడ్జ్‌కి వెళ్ళారు, పురుగుల మందు తాగారు, చనిపోయారు. సో లోపల నుంచి ఏదో శబ్దాలు రావడంతో బయట నుంచి లాడ్జ్‌కి సంబంధించిన వ్యక్తులు ఒకసారి వెళ్లి చూడగా అలా ఇద్దరైతే ఆ బెడ్ మీద పడిపోయి అయితే ఉన్నారు. ఆ తర్వాత అమ్మాయి కాస్త ఊపిరి ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లోపలే అమ్మాయి చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇతనికి ఇప్పుడు దీనిపైన కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇతనికి 38 సంవత్సరాలు. మైనర్ బాలికను ప్రేమించడం ఏంటి? అంటే మనకు ఎన్నో చట్టాలున్నాయి. ఫోక్సో కేసు అని మనకు తెలిసిందే. అంటే మైనర్ బాలికల్ని ఈ విధమైన వాటి నుంచి రక్షించడానికే కేసు నమోదు చేశారు. సో దీనిపైన అవగాహన కల్పించేందుకు కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. రీసెంట్ గా కోర్టు మూవీ వచ్చింది. అంటే ఎలా అది మ్యానిపులేట్ అవుతుందని దాని ప్రకారం అది తీశారు. గానీ చాలా మంది అమ్మాయిలు మైనర్ గా ఉన్నప్పుడే చాలా వేధింపులకు గురవుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ఫోక్సో కేసు కింద నమోదు చేసి వాళ్ళని రక్షించడానికే ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఆదిత్య, అక్కడున్న వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మరి? అదే ఇతనికి 38 సంవత్సరాలు, మళ్ళీ పెళ్ళైంది, 3 పిల్లలు ఉన్నారు. సో అటువంటిది అతని సంసారాన్ని చూసుకోకుండా మా అమ్మాయి జోలికి వచ్చేసాడు అని వాళ్ళు కూడా బాధపడిపోతున్నారు. పైగా అమ్మాయి వయసు కూడా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు అతను అంటే మభ్యపెట్టాడు, ఏదో మాయమాటలు చెప్పేశాడు. మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకుని ఈ విధంగా ప్రేమ వ్యవహారం నడిపాడని చెప్పేసి వాళ్ళు కూడా ఒక బాధకైతే లోనయ్యారు. అందుకే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అది పెద్దగా మైనర్ బాలిక కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు బయటకు మాట్లాడుకోవడం కానీ చెప్పుకోవడం కానీ ఉండదు. సో వాళ్ళ రహస్యాలని గోప్యంగా ఉంచడం ఈ చట్టంలో ఒక భాగమే. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు బయట మాట్లాడడానికి వాళ్ళ అమ్మాయి పేరు కూడా చెప్పడం గానీ ఇవి ఆ చట్టం ప్రకారం చెల్లవు. ఆ రకంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉన్నాయి. అయితే కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఎంత పెద్ద ఆయన మా అమ్మాయిని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి దొంగ తీసుకుని ఈ విధంగా ప్రేమ వ్యవహారం నడిపాడని చెప్పేసి వాళ్ళు బాధతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను జైల్లో అయితే పెట్టించారు. 45 రోజులు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చేసారు. అయితే వాయిదాలు ఎగ్గొట్టి ఈ విధంగా అమ్మాయిని కూడా మళ్ళీ ప్రేరేపించి ఈ విధంగా సూసైడ్ చేసుకునే ఒక రకంగా ఆ ప్రయత్నానికి ఒడిగట్టాడని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా సూసైడ్ చేసుకునే ప్రలోభ పెట్టాడని చెప్పేసి కూడా కొన్ని వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. అలా ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకున్నారు. మరి ఇతనే డిసైడ్ చేసుకుని పురుగుల మందు కలిపాడో తెలియదు. లాడ్జ్ అయితే బుక్ చేసుకుని వెళ్ళి అక్కడ చనిపోయారు ఇద్దరు. అయితే ఇంతకు ముందు ఇంట్రోలో అన్నట్టు 16 ఏళ్ల అమ్మాయికి 15 ఏళ్ల అమ్మాయికి లాడ్జ్ ఏ విధంగా ఇస్తారు, ఆధార్ కార్డ్ అవి చెక్ చేయాలంటే మామూలుగా మనకు తెలిసిందే ఓయో లాంటి కొన్ని
వాటిల్లోనే ఈ విధంగా చెకింగ్స్ ఉంటాయి, ఆధార్ కార్డు తీసుకుంటూ ఉంటారు. కొన్ని లాడ్జ్ల్లో అయితే తీసుకుంటారు కానీ కొన్ని చాలా అన్అఫీషియల్ గా ఉంటాయి. వాటిలో ఇవేం చెక్ చేయరు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అటువంటిది ఒకటి అయి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా అలా 20 సంవత్సరాల అతను ఈ విధంగా 15 ఏళ్ల అమ్మాయిని ప్రలోభ పెట్టి ప్రేమలోకి దించడం అనేది, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉంటుందా, అతను 38 సంవత్సరాలు అదనేది ఆ 15 ఏళ్ల వయసులో మరి వాళ్ళ ఎటువంటి ఆలోచనలు ఉంటాయో మనకు తెలియదు. అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఆరోపిస్తున్నారు. మా అమ్మాయిని ఇట్లా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడు, ప్రేమలోకి దించేశాడు, మా అమ్మాయికి తెలియక ఈ విధంగా ప్రేమలో పడిపోయిందని వాళ్ళు కూడా భావించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వీళ్ళిద్దరి జీవితాలు అయితే ఇలా ముగిసిపోయి ఇప్పుడు అతని 38 సంవత్సరాలు, అతని భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు 15 ఏళ్ళ అమ్మాయిని పోగొట్టుకుని వీళ్ళ ఫ్యామిలీ అయితే బాధలో అయితే ఇరుక్కపోయింది. సో అటువంటి ఈ ఒక ప్రేమ వ్యవహారం అయితే ఈ విధంగా ట్రాజిక్ అయితే ఎన్నైందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇంకా వివరాలు రావాలంటే వీళ్ళు కలిసి ఇద్దరు నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే ఒక్కతనే నిర్ణయం తీసుకున్న విషయం అమ్మాయికి విషయం పెట్టి చంపాడా అనేది కూడా తెలియాల్సి ఉందని కూడా చెప్తున్నారు. సో అలా వీళ్ళ కథ అయితే ముగిసిపోయింది వంశీ. థ్యాంక్ యూ. మరి ఈ ప్రేమ గుడ్డిది అంటారు. మనం ఎన్ని చూసినా కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు జరుగుతూ ఉంటే, మరి రవి అనే వ్యక్తికి 38 ఏళ్ళు, మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు, చక్కటి ఫ్యామిలీ. మరి ఎందుకు ఇలా ప్రేమించి 45 రోజులు ఫోక్సో కేసు పడింది, జైల్లో ఉన్నారు, మళ్ళా వచ్చి మళ్ళా లాడ్జ్ తీసుకొని మరి తనే ఇలాంటి దానికి తనకి ఇలా బలం అంటే తను చంపేశాడా ఆ అమ్మాయిని మాట వినట్లేదని? అయితే అమ్మాయి వల్ల నేను జైలుకి వెళ్ళిన అమ్మాయిని చంపేశాడా ఆ లాడ్జ్ తీసుకెళ్ళి నమ్మించి? లేకపోతే ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు? మరి పోలీసుల సమాచారం ప్రకారం చాలా విధాలుగా కోణాల్లో ఈ ఎంక్వైరీ జరుగుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా అమ్మా నాన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకోవాలండి. దయచేసి మా రెడ్ టీవీ తరపున మేము కూడా మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లగాళ్ళ బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. చదువుతున్నారా అంటే చదువుతున్నట్టు కాదండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళకి ఇప్పుడు ఎలాంటి ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా చాలా మంది చెడిపోతున్నారు కాబట్టి దయచేసి పిల్లగాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరి పోలీసుల ఎంక్వైరీ ప్రకారం తెలియాల్సింది మనం ఇంకా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి తప్ప, లేకపోతే అబ్బాయి తప్ప, లేకపోతే అమ్మా నాన్న ప్రేమ వల్ల తప్ప జరిగిందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.